పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం. మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. శ్రావణ సోమవారాలు మనం పాటించవలసిన నియమాలు, అలాగే విధి విధానం ఎలా ఉంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గురుగారు, శ్రావణ సోమవారాలు అంటే చాలా విశేషం. అందులోనూ జనరల్గా లక్ష్మీ ఆరాధన అనుకుంటాం, శ్రావణ మాసం అనగానే విష్ణు ఆరాధన అనుకుంటాం. కాకపోతే అంతకి ఈక్వల్గా కూడా శివ ఆరాధన అని చేస్తూ ఉంటారు. మరి ఈ శ్రావణ మాసం మేం పాటించవలసిన విధి విధానాలేంటి, నియమాలేంటి, పూజా విధానం ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం గురుగారు. తప్పకుండానమ్మా. శ్రావణ సోమవారాలకు ఉన్నటువంటి విశిష్టత, ప్రాముఖ్యత, మహిమం తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా అయ్యో, ఆలయాలన్నీ కిక్కిరిసిపోతాయి గురుగారు. ఎందుకు చెప్తున్నానంటే, సాక్షాత్తు పరమేశ్వరుడే అమ్మవారితో సంభాషణలో అమ్మవారు అడుగుతుంది, అయ్యా నీకు ఇష్టమైన మాసం ఏదయ్యానంటే శ్రావణ మాసం అంటే నాకు చాలా ఇష్టం పార్వతి అని చెబుతాడు. అందుకనే దానికి ప్రతీకగా మనం ఇక్కడ కేవలం లక్ష్మి అని అనుకుంటాం. శ్రావణ మాసం అంటే లక్ష్మి అని, లక్ష్మికి సంబంధించిన పూజలే చేస్తామేమో, లేదా మంగళగౌరి వ్రతాలు చేస్తామని. కానీ విశేషం ఏంటంటేనమ్మా, నార్త్ సైడ్ అంతా కూడా ఎవరైనా కానీ ఆ మొక్కు పెట్టుకుంటారు. మనం మొక్కు తీర్చుకోవడానికి ఏ విధంగానైతే కాలినడకన వెళ్తామో, చాలామంది నార్త్ సైడు పరమభక్తులు పరమేశ్వరుడికి. వాళ్ళందరూ కూడా కాలినడకన వారి ఊరి నుంచి బయలుదేరి కావడి మోసుకుంటారు. దాంట్లో వాళ్ళ ఇంటి నుంచి తీసుకుని వెళ్ళినటువంటి జలముని శుద్ధ జలము అంటారు. బావిలో నుంచో ఎవరు ముట్టుకోకుండా ఉన్నటువంటిది శుద్ధ జలాన్ని తీసుకొని వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు మొక్కుకుంటారు. ఏ జ్యోతిర్లింగమనో, ఉజ్జయిని దేవాలయం కానీ, కాశీ విశ్వేశ్వరుడికి కానీ, ఇంకేదైనా నాసిక్ త్రయంబకేశ్వరం కానీ, అలా కావళ్ళు మోసుకుంటూ వెళ్తారు. వెళ్ళి ఆ స్వామిని దర్శించి వాళ్ళు తీసుకుపోయిన జలంతో అభిషేకం చేస్తారు. భం భం భోలే బాబా మహాదేవ్ మహాదేవ్ అనుకుంటుంటారు. ఖచ్చితంగా వాళ్ళకి అది అనుకున్న పని నెరవేరుతుంది. ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైన మాసం. ఇంకా చెప్పాలి అంటే, ఈ శ్రావణ మాసంలో మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి మహత్యం గురించి ఒకటి చెప్తానమ్మా. అంటే ఒక చిన్న కథ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ఆ చిన్న కథలో ఏం చెప్పబడి ఉందంటే, ఒక గొప్ప అందగత్తె, ఆమె కోసము రాజులు, గొప్ప ధనవంతులు కూడా ఎదురు చూసేవాళ్ళట. కొంతకాలానికి ఆమెకి విరక్తి కలిగింది. ఎంతో గొప్ప కోట్లు సంపాదించి కానీ ప్రశాంతత లేదు. తర్వాత ఆమె క్షిప్రా నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతోమంది మహామునులు తపస్సు చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ఉపాసన చేసుకుంటూ కనబడ్డారు. అందరిలో కల్లా ఒక వ్యక్తిని చూసి చాలా ఆకర్షితురాలైంది. ఆయన యొక్క సమ్మోహన రూపాన్ని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంది. ఆయన ఎవరో కాదు, వశిష్ఠ మహాముని వారు. తర్వాత, నేను చాలా పాపపు జీవితాన్ని జీవించాను స్వామి, నాకెందుకు అశాంతిగా ఉంది, నా జన్మ గత జన్మ కర్మదోషం వల్లనో నేను చేయరాని పనులన్నీ చేసేసాను. కాబట్టి నాకు అన్నిటి నుంచి పాప విముక్తి కావాలి, నేను చేసిన పాపాలన్నీ తొలగిపోవాలి, ఏం చెయ్యాలి మహానుభావ అని చెప్పి అడుగుతుంది ఆమె. అంతటా వచ్చేది మహా గొప్ప మాసం అమ్మ, కాశీకి సంబంధించినటువంటిది. కాబట్టి కాశీలోకి వెళ్ళి చక్కగా రుద్రపారాయణం అనేటువంటిది జరిపించుకొని చక్కగా తిరిగి రామ్మ, దానము చెయ్యి. ఆ రుద్రపారాయణం చేసిన బ్రాహ్మణులకి ఇతోధికంగా నీవు సమర్పణ చేయి. ఆ బంగారు ప్రతిమతో చిన్నది ఏం చేసుకోవచ్చు, ఒక 1/2 గ్రాము 1/4 గ్రాముతోనైనా కానీ చేసుకోవచ్చు. ఆ ఈశ్వరుని ప్రతిమను, అమ్మవారి ప్రతిమను చేసి కలశంలో వేసి, ఆ కలశంలో పార్వతీ పరమేశ్వరుని ఆవాహన చేసి చక్కగా 11 మంది బ్రాహ్మణుల్ని 11 సార్లు రుద్రపారాయణం జరిపించి, హోమము జరిపించి, ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి ప్రతిమనంతా కూడాను బ్రాహ్మణులకి దానం చేసి, స్నానం ఆచరించి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకో, నీకు సమస్త పాపాలు పోతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగా చేసుకుంది. అయితే అందరూ కాశీ వెళ్ళలేరు కదా, కాబట్టి ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా కాశీ క్షేత్రంలో వెళ్ళలేనటువంటి వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా క్షేత్రంలో వెళ్ళి చేసుకోవచ్చు. కాబట్టి చక్కగా ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం ద్వారా పాప విమోచనం జరుగుతుంది. ఇప్పుడు సమస్యలతో బాధపడుతున్నాము అంటే గత జన్మ కర్మదోషాలే ఈ జన్మల్లో మనం తెలిసి తెలియక చేసుకున్నటువంటి పాపాలు. కాబట్టి
శ్రావణ మాసం అనేటువంటిది పరమేశ్వరునికి అత్యంత పరమ ప్రీతికరమైనటువంటి మాసము కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా శివాయ నమః అనుకుంటూ ఉండండి. ఏ పని చేసినా ఖాళీ సమయం దొరికితే వాట్సాప్లో లేకపోతే ఫేస్బుక్లో కూర్చొని చూసుకునే దానికంటే ఎంజాయ్ చేయవచ్చు, మనిషి ఎంజాయ్ చేయాలి, కానీ ఎక్కువ సమయం దానికి కేటాయించకుండా దైవారాధనకి ఈ శ్రావణ మాసం అంతా వీలైనంతగా కేటాయించండి. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం, నేల మీద పడుకుని ఆచరించడం, అలాగే ధూమపానము, మద్యపానము, మాంసాహారము, ఇవన్నీ కూడా అసలు మాంసాహారం మానవుడు తినకూడదమ్మా, జంతువుకి మాత్రమే అది ఇచ్చాడు భగవంతుడు. అందుకే ప్రతి జంతువుకి, మాంసం తినే ప్రతి జంతువుకి కూరలు ఉంటాయి, మనిషికి ఉన్నాయా? వరుసగా ఉంటాయి. మరి ఎక్కడ చెప్పబడలేదు, కాకపోతే అలవాటు చేసుకున్నారు. జీవహింస జరుగుతుంది. చాలామంది అనుకుంటారు మనం చంపట్లేదు, చనిపోయిన శవాన్ని మనం తింటున్నాం ముక్కలు చేసుకొని అని చెప్పి అని అంటుంటుంటారు. ఆ చనిపోయిన శవంగా మారడానికి కూడా నువ్వే కారణం అవుతున్నావు కదా. అక్కడ నువ్వు తింటున్నావు కాబట్టి అక్కడ బ్రతికున్న జీవ ప్రాణి జరుగుతుంది అక్కడ. అదే లేకపోతే జీవం చక్కగా బ్రతికేదా? ఆ జీవం ముసురు పోసుకొని తిన్నట్టే కదా, అట్లా అనమాట. కాబట్టి మాంసాహార భోజనం నిషిద్ధం. ఈ విధంగా చేసుకొని ఉంటే మంచిది. ఆదివారాలు చక్కగా ఉపవాస నియమాన్ని, బ్రహ్మచర్యాన్ని అసలు మొత్తం అన్ని రోజులు పాటించాలి. కనీసం శ్రావణ సోమవారాన్ని పాటించేవాళ్ళు ఆదివారం నాడు మాంసాహారం, మద్యపానం తినకుండా ఉండి రాత్రిపూట రేపు తినను కదా అని ఈరోజు బగ్గగానే తిని తాగకుండా రాత్రిపూట టిఫిన్ చేసి ఉండి పండ్లు ఇతర పదార్థాలు తీసుకొని సోమవారం అంతా కూడా ఉపవాసం ఉండొచ్చు. ఉండి ప్రదోషకాల సమయంలో పరమేశ్వరునికి అభిషేకము, అర్చన జరిపించుకుంటే చాలా విశేషం. ప్రతిరోజు శివాలయ సందర్శనం, ప్రతిరోజు ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునే భాగ్యం కలిగిందంటే అంతకన్నా కావాల్సింది ఏందమ్మా. మరి గురుగారు ఎప్పుడు కూడా మనం శివయ్యకి సంబంధించి ఏ నైవేద్యం ప్రీతికరం అని చెప్పుకోలేదు కదా గురుగారు ఇప్పటివరకు. శివుడి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనం ఏది ఇస్తే దానికి 100 రెట్ల ఫలితాన్ని మనకిస్తాడు. డబ్బు కావాలి మనిషికి ఈ కలియుగంలో, డబ్బు కట్టలను పెట్టలేడు కదా. మరి కానీ లక్ష్మికి ప్రతిరూపము బిల్వ వృక్షం. ఆ బిల్వ వృక్షంలోనే అమ్మవారు తపస్సు చేసింది. అందుకనే బిల్వ ఫలంని లక్ష్మీ ఫలం అని కూడా అంటారు. మారేడు దళాలతో అర్చన చేస్తే డబ్బుతో అర్చన చేసినట్టే. కాబట్టి ఒక మారేడు పెడితే అనంతమైన ధన సంపద. కాబట్టి ధనాన్ని ఇచ్చినట్టే లెక్క. భగవంతుడికి ఎంత సమర్పిస్తామో అంతకి 100 రెట్ల. ధనము కావాలనుకునేవాడు ఖచ్చితంగా మారేడు దళాలతో అర్చన చేయాలి. గురుగారు శివారాధనకు కానీ గణపతి ఆరాధన కానీ తులసి ఎందుకు పనికిరాదు గురుగారు? పరమేశ్వరునికి సంబంధించిన దాంట్లో ఉందమ్మా తులసి. కొన్ని ఏ దేవత ఇప్పుడు మనకు కూడా ఉంటాయి కదమ్మా, ఇష్టమైన పదార్థాలు, ఇష్టం లేని పదార్థాలు అంటూ ఉంటాయి కదా. భగవంతుని కూడా సమర్పించకూడదు, తులసి అనేటువంటిది సమర్పించకూడదు. అన్నం నైవేద్యం కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు. అది అన్న సమృద్ధి అంటే అన్నాన్ని నైవేద్యంగా కాదమ్మా, అన్నముతో అభిషేకం జరిపించడం, అన్నాభిషేకం అని అంటారు. కాబట్టి అది చేసుకోవచ్చు. అలంకరణలో కూడా మొత్తం కంప్లీట్ గా ఎక్కువగా ఆ పరమేశ్వరుడికి అన్నాభిషేకం ప్రదోష కాలంలో చేస్తారు. దాన్ని చేయడం వల్ల మనోవాంఛ సిద్ధి అతి శీఘ్రంగా కలుగుతుంది. చెరుకు రసంతో కూడా చేస్తారు పంచాభిషేకాలు. అసలు మనకు కావాల్సినటువంటి విధంగా చెప్పాలి అని అంటే వివాహం కావాల్సిన అబ్బాయిలు, అమ్మాయిలు మన నవోద్గడ్డ, మిశ్రి అంటారు, లేదా పంచదార గడ్డలు అంటారు. వాటిని బాగా దంచి ఆ పొడిని నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకం చేయాలి. ఉద్యోగం కావాలి, తొందరలో ఉద్యోగంలో ఇబ్బందులు తొలగిపోవాలనుకునే వాళ్ళు చెరుకు రసంతో అభిషేకం చేయాలి. అలాగే ఆరోగ్యం కావాలనుకునేటువంటి వాళ్ళు విభూతిని నీటిలో కలిపి అభిషేకం చేయాలి. అన్ని విధాలుగా మనోవాంఛ తీరాలనుకునే వాళ్ళు అన్నముతో అభిషేకం చేయాలి. గంజి వార్చిన అన్నముతో, గోరువెచ్చగా ఉండాలి, వేడిగా ఉండకూడదు. అలాగే జ్ఞానాన్ని, అతి బుద్ధిని కావాలనుకునే వాళ్ళు, జ్ఞాపశక్తి కావాలనుకునే వాళ్ళు నెయ్యితో అభిషేకం చేయాలి. మంచి వర్చస్సు కావాలనుకునే వాళ్ళు తేనెతో అభిషేకం చేయాలి. ఇలా చాలా ఉన్నాయమ్మా. ఒక్కొక్క ద్రవ్యముతో పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటిది తుమ్మి పూలు అని అంటారు. పల్లెటూళ్ళలో దొరుకుతుంది, గట్లెంబడి చాలా విధిగా. ఆ తుమ్మి పూలు పెడితే చాలట పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చెప్పరాని తలం ఉంటుందట, అంత గొప్పగా అనుగ్రహిస్తాడట. ఉద్యోగ సమస్యలతో బాధపడే వాళ్ళు ఎర్ర జిల్లేడు పుష్పాలతో కనుక అర్చన చేస్తే చాలా మంచిది. కార్యంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి, మాకు కార్య విఘ్నాలు తొలగిపోవాలనుకునే వాళ్ళు తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. ఇలా ప్రతిదీ చెప్పబడి ఉందమ్మా శాస్త్ర ప్రకారము. పరమేశ్వరునికి కనుక చేస్తే చాలా గొప్పదైనటువంటిది. కాకపోతే పాప విమోచనం కలగాలనుకుంటే ఎన్నో 12 మాసాలు ఉన్నాయి. 12 మాసాల్లో చెప్పబడలేదు. కేవలం శ్రావణ మాసంలోనే శివారాధన విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకం, రుద్ర ఆరాధన చేయమని చెప్పబడింది. కాబట్టి అవకాశం ఉంటే దగ్గరలోని క్షేత్రంలో చేయండి. లేదంటే 4వ సోమవారం రోజున మన పీఠం ఆధ్వర్యంలో ఈ చెప్పబడినటువంటి పాప పరిహార దోష నివారణార్థం చేయించడం జరుగుతుంది. కాశీలో కావచ్చు, ఏదైనా సిద్ధక్షేత్రంలో
శ్రీశైలంలో కానీ శ్రావణ మాసం 4వ సోమవారం రోజున చేయించడం జరుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసం పౌర్ణమి, శ్రవణ నక్షత్రము, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ కూడా 8వ తారీఖు రోజున అయింది కాబట్టి ఆ రోజున మన పీఠం ఆధ్వర్యంలో ఆ పూజ చేసుకుని లక్ష్మీ వ్రతం పూజ చేసుకునే ప్రతి మహిళలు కూడా సంతోషపడే విధంగా లక్ష్మీ అమ్మవారికి విశేషమైనటువంటి షోడశ లక్ష్మి మూలమంత్ర హవనం అనేటువంటిది శ్రీ సూక్త విధానంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ధన సమస్యలు, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు ఒకటా రెండా మనిషికి ఏ సంకల్పం కోసం అయితే ఎదురు చూస్తున్నాడో ఆ సంకల్పం నెరవేరడం కోసం ఈ షోడశ లక్ష్మి హవనం అనేటువంటిది చేయించడం జరుగుతుంది. ఇందులో గోతనామాదులు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి తామర మాల పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. అద్భుతం. తద్వారా జపం చేసుకోవడం ద్వారా కుటుంబంలో అనేక రకాల ధన సమస్యలు, దాంపత్య సమస్యలు, వివాహ సమస్యలు తొలగిపోతాయి. రైట్. సో గురుగారు చాలా క్లియర్గా చెప్పారు. ఒక్కో సమస్యకి ఒక్కో ద్రవ్యంతో శివాభిషేకం కనుక ఈ 4 వారాల పాటు 5 వారాల పాటు శ్రావణ మాసంలో చేసుకుంటే కనుక మనకు తప్పకుండా పుణ్య ఫలితం లభిస్తుంది అని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.